అయినా నా దేవుడు గొప్ప దేవుడు. అయితే మా దైవజనుడు ఒక ఆయన ఏమన్నాడంటే, మా అన్నయ్య, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకో, నిన్ను దేవుడు కాపాడుతాడు, ప్రతి విషయంలో దేవుడు నిన్ను కాపాడుతాడని మా అన్న చెప్పాడు. అప్పటి నుంచి కూడా నేను చనిపోవాల్సిన దాన్ని నా దేవుడు నన్ను బ్రతికించాడు. అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకొని దేవుళ్ళలోనే ఉన్నాను. నా పిల్లలు కూడా దేవుడిని నమ్ముకొని దేవుళ్ళలోనే ఉన్నారు. కానీ ఏ కష్టం వచ్చినా నా కొడుకులు ఇద్దరు చనిపోవాల్సిన వాళ్ళు దేవుడు బ్రతికించాడు. పోతే నా పెద్ద కూతురు కూడా మళ్ళీ బాగా లేకుండా వచ్చింది. ఈ సంవత్సరంలో అమ్మాయిని కూడా బ్రతికించాడు. మళ్ళీ ఇదిగో నాకు దేవుడు నాకు చిన్న ఉద్యోగం 1000 రూపాయలు కానిసి చేసుకుంటా వస్తూ ఉన్నాను. ఆ పని కూడా నాకు అపవాది అడ్డపడి ఆ పని లేకుండా చేయాలని ఎంతో నన్ను ఇబ్బంది పెట్టించింది. అయితే నేనైతే మనుషులు నమ్మలేదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను. అయ్యా నాకు ఇచ్చిన పని ఇది, నువ్వు ఇచ్చిన పని నాయన నాకు ఇది, నేనైతే ఏ పని చేయలేను, నీకు తెలుసు కదా అని దేవుడిని అడగతా వచ్చినాను. అప్పుడు దేవుడితో అడుగుతా వచ్చినప్పుడు, అయ్యా నేను ఒక్కదాన్ని పోయి మాట్లాడలేనయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నాకు వెనక ముందు ఎవరు లేరు, అన్నిటికీ నువ్వేనయ్యా అని నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటా, కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. నా పిల్లలందరూ కూడా ఏమన్నారంటే, అమ్మ ఆ పని నీకొద్దు, నువ్వు ముగించుకొని అన్నారు. అమ్మ అది నేను తీసుకునింది కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, పేరాకు ఇచ్చిన పని అమ్మ అది అని నేను నా పిల్లలతో కూడా మాట్లాడినాను. తర్వాత నేను అచ్చంగానే వెళ్ళిపోయి సర్పంచ్తో మాట్లాడినాను. అయ్యా నా బతుకు తీరు అయ్యాది అని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు నా రేతులంతా గోజాడినాను. నా హృదయపూర్ణంగా దేవుడిని అడిగాను, అయ్యా నాకైతే ఎవరు లేరు, నువ్వు తప్ప ఎవరు లేరయ్యా, నాకు మాట్లాడే దేవుడు నువ్వేనయ్యా అని చెప్పానని దేవుడిని అడగతా వచ్చాను. సింహాలు నోర్లు ముయించిన దేవుడు తండ్రి, శత్రులతో నువ్వు మాట్లాడు ప్రభా అని దేవుడిని అడిగాను. అడిగినప్పుడు దేవుడు నాకు ఎంతో సహాయం చేసినాడు. నేను పోయిన వెంటనే నీ పని నువ్వు చేసుకోపో, నీ కాడికి ఎవరు రారు అన్నాడు. నాకు ఈ సంవత్సరం ఎంతో మేలు చేసాడు, నా బిడ్డలను కూడా రక్షించాడు. పోతే మొన్న నా పిల్లలు నా చేతికి డబ్బులు ఇచ్చి అమ్మాయికో కానుకలు ఇవి అని చెప్పి ఇచ్చిపోయినారు. పోయిన తర్వాత నాకు ఇక 8 గంటలు 9 గంటలలో ఫోన్ వచ్చింది. ఎవరు చేశారంటే నీ కూతురు చేసిందన్నారు. ఏ కూతురు అబ్బా అని నా గుండెల్లో దడ వచ్చింది. నా పెద్ద కూతురు కానీ ఏం జరిగిందని. అప్పుడు ఏం బాగలేదంటే, కాదమ్మా నేను చిన్న కూతురు చేసిందంటే, అంటే అవునే నాకు మా అమ్మ పోయిన రూపాయలు దాన్ని భయపడుతుంటుందని చేసి ఉంటారేమోనని ఎత్తుకోరానని నేను. అప్పుడు నా మనవరాలు ఏడుస్తూ ఉంది, నా కూతురు ఈ దెబ్బ తగిలిందమ్మా, చాలా దెబ్బ తగిలింది, చాలా కంగారు పడిపోయినావమ్మా, 3 ఆటోలు 3 ఆటోలు చాగిపోయి మేము తల పక్క పడిపోయినాము, మా పరిస్థితి చాలా దారుణంగా ఉండిందమ్మా, దేవుడు మమ్మల్ని కాపాడాడు అన్నప్పుడు, యేసయ్య నా బిడ్డలకు నువ్వే కదా ఆధారం, ఇంకెవరున్నారయ్యా అనుకొని నా మనసులో నేను తలుచుకొని, అంతరేత్ర కాలంలో నేను ఒక్కదానైతే పోలేకపోయినాను. అంటే నాకు తోడు లేరు కాబట్టి చాలా దిగులేసింది. ఇప్పుడే నా బిడ్డలు చూడాలనేపోయి అనిపించింది. అయితే నా మనసులో ఒకటి అనుకున్నాను, అయ్యా నేను పోయి కూడా ఏం చేయలేనయ్యా, కానీ నా బిడ్డని నువ్వు పోతే నా బిడ్డకి బాగా ఉందయ్యా, నా బిడ్డలను నువ్వు కాపాడుతండి. రాత్రికాల సమయంలో ఆ గాయాలని మీరు తాకండి అయ్యా, ఆ నొప్పిని తీసివేయినైనా నా బిడ్డలను మీరే రక్షించయ్యా తండ్రి అని చెప్పినని ప్రార్థన చేసుకున్నాను. నా మనవరాలు కళ్ళు నీళ్ళు కారిపోతున్నాయి. ఏందమ్మంటే ఏం లేదో అంటుంది. నాకైతే బాగా అర్థమైపోతుంది. ఈడే కాలు పెట్టండి నేను చూడాలా అని నా బిడ్డలకి చెప్పుకున్నాను. అదైతే నేను నా బిడ్డలు చూడలేకపోయినాను, నా బిడ్డలకి అడిగితే పోలేకపోయినాను. యేసయ్యా నైనా నువ్వు పోవాలయ్యా, నీ దేవదూతలు తీసుకోపోనైనా, ఏ అపాయం కీడు తగలకుండా నైనా నా బిడ్డలు నువ్వు రక్షి
ఆశీర్వదించల్లయ్యా, నువ్వే నాకు ఆధారం తండ్రినని నేను దేవుణ్ణి అడిగినప్పుడు నా బిడ్డలో క్షేమంగా ఏ కాలు ప్రాణం అపాయనైతే తప్పించి అపాయం ఏది జరగకుండా ఈ పండగకి నా బిడ్డలందరూ క్షేమంగా నడిపించినాడు. నాకు పోయిన ఉద్యోగం కూడా మళ్ళీ తిరిగి ఇచ్చాడు. అది నా సాక్ష్యం. ఇంకా కూడా 2 కొడుకులు రావాలి, వాళ్ళు కూడా వచ్చేలాగన మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. అది నా సాక్ష్యం. దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఎంతో మేలు చేసిండు, నన్ను ఎంతో సంతోషంతో నింపినాడు. అయితే మన సంఘస్థులు కూడా చాలా ప్రార్థన చేశారు. మన పాస్టర్ కూడా నాకు ప్రార్థన చేసి, హృదయమ్మ నువ్వు ఏడవగాక నీ పని నీకు వస్తుందిలే అని చెప్పి అన్నాడు. నాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. అది నా సాక్ష్యం. దేవుడి సాక్ష్యం ఇచ్చినాక మన దేవుడు గొప్ప దేవుడు, అపాయంలోంచి కాపాడే దేవుడు, మరణ పడకలో లేపిన దేవుడు, మన